ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికి వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినం అనుగ్రహించిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మా ఒక్కొక్కరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథం 45వ అధ్యాయము 4వ వచనము మరియు 5వ వచనమును చదువుకుందాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము, నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. మనము చదివిన వాక్యములో ఒక మాట మరలా మరలా చెప్పబడటం చూడగలం. అదేమిటంటే, నీవు నన్ను ఎరుగకపోయినా నేను నిన్ను కనుగొన్నాను, లేకుంటే నిన్ను ప్రేమించినాను, నిన్ను నేను చూసినాను అన్న రీతిగా ప్రభు చెప్పటం చూడగలం. ఈ మాటలు ఎవరితో చెప్పబడుచున్నదంటే, అన్య దేశపు రాజైన కోరెష్తో చెప్పబడుచు. అతడు దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక వ్యక్తి. అతడు దేవుని యొక్క ప్రజలు తిరిగి యెరూషలేమునకు వెళ్ళేదాని కోసము ప్రభు ముందుగానే ఏర్పరచుకున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయనను గురించి చెప్పినప్పుడు, నా సేవకుడైన కోరేషు మీ పైన అధికారము కలిగిన వాడిగా మిమ్మల్ని తిరిగి యెరూషలేమునకు పంపిస్తారని చాలా కాలం ముందుగానే యెషయా ద్వారాగా ప్రవచించబడిన ఒక కార్యము. అయితే ఆయనతో లేకుంటే ఆయన గురించి చెప్పినప్పుడు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను కనుగొన్నాను, నేను నిన్ను నా చెంతకు చేర్చుకున్నాను అన్న రీతిగా ప్రభు మాట్లాడటం చూడగలం. ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి వ్యక్తివైనను సరే, నీ జీవితము దేవునికి ఎంత దూరముగా ఉన్నప్పటికీ సరే, ప్రభు నిన్ను ప్రేమించి నీ కోసము ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశ ప్రకారము ఆయన తగ్గిన సమయమున ఆయన సన్నిధికి లేకుంటే ఆయన యొద్దకు నీవు రావటానికి ఆయన నిన్ను ఆకర్షిస్తాడు. నీ జీవితము నాశనమైపోతుంది అనుకున్న సమయమున ప్రభు తన కృపను పంపించి, నీవు ఆయనను వెతకకపోయినా ఆయన నిన్ను వెతికి కనుగొని నిన్ను ఒక అమూల్యమైన వ్యక్తిగా మార్చడానికి ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఒక వెలుగునివ్వాలని ఆశిస్తున్నాడు. నీ ద్వారాగా ఇతరులకు తన యొక్క వెలుగును ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నీవు ఎలాంటి చీకటి బంధకములో ఉన్నను సరే, ఎలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పటికీ సరే, ప్రభు యొక్క ప్రేమ గొప్పది. ఆయన నిన్ను ప్రేమించిన విధానము చాలా గొప్పది. నిన్ను విడువక నిన్ను ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడనేది, లేకపోతే నిన్ను ఆహ్వానిస్తున్నాడనేది నీవు మొదటిగా గ్రహించుకోవాల్సిన ఒక విషయం. నీ కోసము ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము చూసినట్లయితే రాజైన కోరేషు కోసం ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన తన ప్రజలైన వారిని తిరిగి యెరూషలేమునకు పంపించే ఒక పని చేయవలసిన వాడిగా ఉన్నాడు. దానియేలు గ్రంథంలో మనము చూసినట్లయితే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, మొదటి వచనము 2వ వచనం మనం చదివినట్లయితే, దానియేలు కోరేషు కాలమున అనగా రాజైన కోరేషు కాలమున ఇర్మియా ప్రవక్త చెప్పిన ప్రవచనమును జ్ఞాపకము చేసుకొని ప్రార్థించినప్పుడు ఒక గొప్ప కార్యము జరిగినది. అలాంటి కార్యము నీ జీవితంలో కూడా ప్రభు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయనను ఎరుగకపోయినను,
నీవు ఆయనను తృణీకరించినను, ఆయనను నీవు నిర్లక్ష్యపరిచినను, ఆయన నిన్ను ప్రేమించి కౌగలించి తన చెంతకు చేర్చుకొని నిన్ను వాడుకొని నీ ద్వారాగా గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ హృదయమును ఆయనకు నీవు ఇచ్చిన ఎడల, నీ హృదయంలో ఆయనకు స్థలం ఇచ్చిన ఎడల, నీవు గొప్ప కార్యములను నీ జీవితంలో చూడగలవు. ఈ ఉదయకాల సమయమున దేవునిని నీవు ఎంత బాగా ఎరిగి ఉన్నావు. నీవు ఎరిగిన దానికన్నా, నీవు అనుకున్నావు కదా నేను దేవుని ఇంత బాగా ఎరిగి ఉన్నానని, నీకన్నా అనేక రెట్లు నీ ఊహకు మించిన రీతిగా ప్రభువు నిన్ను గురించి ఎరిగి ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కోసము ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని గ్రహించుకో. నీ హృదయములో ఆయనకు స్థలమివ్వు. నీవు ఆయన మాటకు లోబడు. నీ జీవితము ఆయనకు అంకితము చేసుకో. నీవు విరిగిన నలిగిన హృదయంతో ఆయనను వెతుకుము. నీలో ఉన్న ప్రతి మలినమును కడిగి సరిచేసుకొని ఆయనకు ముందుగా నీవు వచ్చినట్లయితే నిన్ను ఆయన గొప్పగా వాడుకుంటాడు. గొప్పగా తన కార్యంలో నిన్ను ఆయన వాడుకుంటాడు. నీవు ఎరుగనప్పుడే నిన్ను వాడుకోవాలని ఆశించిన ప్రభుకు నీవు సమర్పించుకున్నట్లయితే ఎంత గొప్ప కార్యము చేయగలడు. హృదయకాలమున నీ హృదయ పరిస్థితి ఎలాగున్నది? నీవు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు? నీవు దేవునితో కలిసి ఎలాగ ఉంటున్నావు అని ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ హృదయములో ఆయనకు ఇంకా స్థలం ఇవ్వకపోతే, ఇంకా నీవు లోకములో కలిసిపోయి లోకములో ఉన్న శరీర ఆశకు, నేత్ర ఆశకు, జీవపు డంబమునకు లోబడిన జీవితంలో ఉన్నట్లయితే ప్రభు ఈ ఉదయకాల సమయమున నిన్ను చూసి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు నన్ను వెతకలేదు, నీవు నా దగ్గరికి రాలేదు, నేను నిన్ను కనుగొన్నాను, నేను నిన్ను చేర్చుకోవాలని ఆశిస్తున్నాను. నీ జీవితంలో అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలనేది నా ఉద్దేశం అని ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఆయన మాటకు లోబడి ఆయన యొద్దకు వచ్చి నిన్ను నీవు అప్పగించుకుంటావా? ఆయన చేత వాడబడే గొప్ప సాధనముగా ఉండాలని ఆశిస్తున్నావా? అన్యుడిగా ఉన్నప్పటికీ నీ కోరేషుని గురించి అనేక సంవత్సరాలు, ఆయన పుట్టక ముందు అనేక సంవత్సరాలు ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించి ఆయన తన ప్రజలైన వారికి ఎలాగూ ఒక మార్గమును చూపించాడు. అలాగనే నిన్ను ఎన్నుకొని ప్రభు నీ ద్వారాగా అనేకులకు తన యొక్క మార్గమును చూపించడానికి ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయనకు నీవు లోబడతావా? ఒకసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నావా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాలంలో మీరు ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రములు. మేము నీకు దూరముగా ఉన్నప్పటికీ, నిన్ను నిర్లక్ష్యపరిచినప్పటికీ మా పట్ల నీ ప్రేమ ఎంత గొప్పది. నీవు మమ్మల్ని ఎన్నుకొని నీ యొక్క బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని చేసుకోవాలంటే అది ఎంత గొప్ప భాగ్యమని నాయన మేము తెలుసుకొని నీ సన్నిధిలో నాయన వేచి ఉండే కృపను, నీకు దగ్గరయ్యే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటాం. ఉదయకాల సమయంలో నీవు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మేము చేయవలసిన ప్రతి కార్యము నీకు అంగీకారంగా ఉన్నట్లుగా నీవు మమ్మల్ని ఎన్నుకున్న వాడిగా ఉన్నావని గ్రహించుకొని నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగి కార్యములు చేసేదానికి సహాయము చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.